నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో గత 4-5 రోజులుగా రైతాంగం యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతుందని చెప్పి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రంగంలో దిగి అన్ని జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పంపించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సొసైటీల్లో కానీ హార్టికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడే రైతులకి సకాలంలో యూరియా అందించాలనేది టన్నుల కొద్ది యూరియాని డంప్ చేశారు జిల్లాలకి. అయితే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో రైతులతో, సొసైటీ చైర్మన్లతో, ప్రముఖులతో, ఎమ్మెల్యేలతో అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మార్కెట్ లో యూరియాని ఎవరైనా తరలించినట్టు తెలిస్తే పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మరి జిల్లా పోలీస్ యంత్రాంగానికి పీడీ యాక్ట్ పెట్టమని ఆదేశించిన కొద్ది గంటల్లోనే కృష్ణా జిల్లా ఉంగుటూరు, గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరులో ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీకి 225 యూరియా బస్తాలు అధికారికంగా కేటాయించారు. మరి ఆ 225 యూరియా బస్తాలని రైతులకి పంపిణీ చేయాలి ఈ రోజు. కానీ మరి ఉంగుటూరులో, కృష్ణా జిల్లా ఉంగుటూరులో సొసైటీ అధికారుల చేతివాటం అనుకోవాలా, లేదంటే 225 యూరియా బస్తాల్లో 110 బస్తాలు మాత్రమే రైతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క యూరియా బస్తా ఇచ్చి 110 మంది మాత్రమే ఇచ్చి స్టాక్ అయిపోయిందని చెప్పి బోర్డు పెట్టి అసంతృప్తితో వెనక్కి తిరిగారు రైతులందరూ కూడా. 225 యూరియా బస్తాలు వస్తే 110 రైతులకు ఇవ్వడం ఏంటి, మిగిలిన యూరియా బస్తాలు ఏమయ్యాయి? దీనిపైన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు సొసైటీలో రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. అక్కడ సొసైటీ అధికారులు మిగిలిన 100కు పైబడి ఉన్న ఈ యూరియా బస్తాల్ని బ్లాక్ లో విక్రయించడానికి మాత్రమే దాచిపెట్టారు, స్టాక్ లేదని బోర్డు పెట్టారు. 110 మందికి మాత్రమే ఈ యొక్క యూరియా బస్తాలు ఇచ్చారని కూడా తాజాగా మనకు అందుతున్న సమాచారం. నా పేరు వీరపనేని కిరణ్ కుమార్, ఉంగుటూరు, కృష్ణా జిల్లా. సొసైటీ పిఎస్సిఎస్లో యూరియా కట్టలు వస్తున్నాయి, ఏమైపోతున్నాయో తెలియట్లేదు. రైతులకి అంతకుముందు 2 కట్టలు అన్నారు, పొలం కాగితాలు అన్నారు. పొలం కాగితాల మీద ఇవ్వకుండా ఆధార్ కార్డుల మీద ఇస్తున్నారు. ఈరోజు 220 కట్టలు స్టాక్ ఉంటే 110 కట్టలు ఇచ్చి తదిమే ఏమైపోయినాయి అంటే సమాధానం చెప్పట్లేదు. రెస్పాన్స్ లేదు ఎవరికి. పైనుంచి స్టాక్ వస్తుంది కానీ కట్టలు ఏమైపోతున్నాయో తెలియట్లేదు. సొసైటీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు, అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎవడో బాధ్యతగా లేరు ఒక్కళ్ళు. ఆ కట్టలు ఏమైపోయినాయి, ఇప్పుడు 115 కట్టలు ఏమైపోయినాయో తెలియట్లేదు. అదేమంటే వేరే వాళ్ళకి ఇచ్చేసామంటున్నారు. ఊళ్ళో ఎవరికి ఇవ్వలేదు. నా దగ్గర లిస్టు కూడా ఉంది ఎవరెవరికి ఇచ్చింది ఏంటనేది. సొసైటీ వాళ్ళనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. దీనిపైన మరి సాక్షాత్తు సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరైనా బ్లాక్ లో ఈ యొక్క యూరియాని విక్రయిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే, ఎంత వారైనా సరే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, 6 నెలల వరకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు అనేది చాలా క్లియర్ కట్ గా సాక్షాత్తు ఆ మంత్రే చెప్పారు. మరి ఆ మంత్రి చెప్పిన గంటల్లోనే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు సొసైటీలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీనికి సంబంధించి అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులకి సకాలంలో యూరియా అందక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరి అక్కడ సొసైటీ అధికారులు ఎక్కడికక్కడే చేతివాటం ప్రదర్శిస్తూ 110 బస్తాలు విక్రయించి మిగిలిన బస్తాలన్నీ కూడా లేవు, స్టాక్ అయిపోయిందని చెప్తున్నారంటే ఆ మిగిలిన 100 బస్తాలు ఎవరికి ఇచ్చారు, ఎవరికి అమ్ముకున్నారు, ఎంతకు అమ్ముకున్నారు అనేది కూడా ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరులో పెద్ద చర్చ నడుస్తుంది, గొడవలు నడుస్తున్నాయి. స్థానికులందరూ కూడా, స్థానికులు ప్లస్ రాజకీయ నాయకులు, అదేవిధంగా రైతాంగం కూడా తీవ్ర ఆందోళన ఉంది. దీనిపైన సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించాలి. గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు సొసైటీలో అక్రమంగా దాచిపెట్టినా లేదా అక్రమంగా బ్లాక్లో విక్రయించాలని ప్రయత్నించిన 110 బస్తాలు కాకుండా 225లో మిగిలిన యూరియా బస్తాలపైన వెంటనే చెక్ చేసి వాటిని కూడా రైతాంగాన్ని అప్పచెప్పే విషయంలో ప్రభుత్వం, ముఖ్యంగా అధికారులు దృష్టి పెట్టాలి. సివిల్ సప్లై అధికారులు దృష్టి పెట్టాలి. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఇమీడియట్గా ఉంగుటూరు సొసైటీలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తే దాచిపెట్టిన 100కు పైబడి ఉన్న యూరియా బస్తాలు వాస్తవాలు బయటకు వస్తాయి. లేదంటే అక్కడ ఉన్న ఎవరైతే అక్రమంగా అమ్ముకోవాలని చూస్తున్నారో వాళ్ళపైన సాక్షాత్ ఆ శాఖ మంత్రి చెప్పినట్టుగానే పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా
ఉంగుటూరు సంబంధించిన రైతాంగం కోరుతున్నారు. దీనిపైన ప్రభుత్వ ఉన్నతాధికారులు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ